ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృప చేత ఈ యొక్క దిద్దుబాటు దినాల్లో రెండవ దినానికి మనము ప్రవేశించాము. ఈ రెండవ దినపు వర్తమానాన్ని మనము కలిసి నేర్చుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ దిద్దుబాటు దినాల్లో రెండవ దినపు ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ మహాకృపను బట్టి వందనాలు. దిద్దుబాటు దినాల్లో ఒక దినాన్ని మా మీద నుంచి గతింపు చేస్తారు. చక్కటి ఆత్మీయమైన మాటలు వింటూ ని స్తుతిస్తూ ముందుకు సాగే కృపనిచ్చారు. ఈ రెండవ దినపు వర్తమానాన్ని కూడా వినబోతుంటుండగా, నేర్చుకోబోతుంటుండగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మలచమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రెండవ దినపు వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరందరూ కూడా మరి చక్కటి నియమాలతో ముందుకు వెళ్తున్నట్టున్నారు కదా. కొనసాగించండి. ఆత్మీయంగా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. రెండవ దినపు మాటని మన జ్ఞాపకం చేసుకుంటే దురాశ అనే ఒక అంశాన్ని పెద్దలు మనకి నియమించారు. కీర్తన గ్రంథము 139వ సంకీర్తన, అలాగే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనము వరకు ఉన్న లేఖన భాగాలు. ఈ సంవత్సరము మనము మత్తయి సువార్తని ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుండి 25 వచనాల్లో ఉన్న లేఖన భాగాలు మనము ఈ దినాన్ని ధ్యానించబోతున్నాం. కనుక శ్రద్ధగా ఈ మాటలు మీరు నేర్చుకోవాలని, అర్థం చేసుకొని ప్రభుని స్తుతించాలని నేను ప్రభు ప్రేమతో ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాము కదా. పరిశుద్ధమైన లెంటి కాలంలో మనము కొనసాగిస్తూ ఉన్నాము. రెండవ దినానికి మనం ప్రవేశించి పెట్టిన దేవాది దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నేను ఆరోపిస్తూ ఉంటున్నాను. దురాశ అనే ఈ అంశాన్ని ధ్యానించు కదా. ఇది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. దురాశ అనేది, ఈ మాటను, దురాశ అనే ఆ లక్షణము చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. దురాశ దుఃఖానికి చేటు కదా. దురాశ వలన, దురాశల్లో జీవిస్తుంటున్న విధానము కలిగిన ప్రజల్ని ఈ లోకంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాము. దురాశలో జీవిస్తూ ఉంటున్న విధానము చాలా దేవునికి దూరము, వారి సొంత ఆలోచనలు అన్నట్టుగా వారి ఆలోచనలు ఉంటాయి అనేది కూడా మనము చూస్తూ ఉంటాం. దురాశ దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. దురాశ దుఃఖానికి చేటు అనే లోకపరమైన మాటను కూడా మనము వింటూ ఉంటాము. అనేక సార్లు మనం కూడా చాలామందికి ఆ మాటని చెప్పుంటాం కదా. ఈ దినాన్ని వాటిని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దురాశ అనే ఈ యొక్క అంశాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, దురాశ యొక్క అంశాన్ని గతంలో మనం చాలాసార్లు గమనించుంటాము, నేర్చుకొని ఉంటాము. ఈ దినాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 45, 22 నుంచి 25 వచనాల్లో చెరలో వారు దేవుని యొద్దకు మొరపెట్టినప్పుడు కదా, దేవుడు ప్రభు వారిని విడుదల చేస్తారు అనే ఆశ లేకుండా లోకం వైపు వారు చూస్తున్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలను అక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. వారు చెరలో ఉన్నారు, దేవునికి మొరపెట్టకుండా వారు లోకం వైపు చూస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం అక్కడ ఆ లేఖనాలను బట్టి అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే దురాశ అనేది మన హృదయంలో వస్తుందో, వారి జీవితంలో దేవుడు వైపుకి కాకుండా వారు లోకం వైపుకు తిరిగే వారిగా ఉంటారు. ఎప్పుడైతే దురాశ అనేది మనలోకి వస్తుందో, మనము లోకం వైపుకి చూస్తాం, దేవుని వైపుకి చూడం. ఇది మనము గమనించాలి కదా. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు అంటే మనం చదువుకున్న ఆ యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు జీవితాలు కదా, వారి స్వార్థ బుద్ధిని బట్టి వారు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అదే రీతిగా జెబెదయి కుమారుల యొక్క తల్లి కూడా
మాట్లాడుతుంటున్న విషయాలు చూస్తున్నాం. కీర్తన గ్రంథము 139వ సంకీర్తనలో ఉంటున్న జీవన విధానాన్ని కూడా మనము చూసి ఈ 3 పాఠ్య భాగాలను తీసుకొని మనము ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దురాశ దుఃఖానికి చేటు కదా, దురాశ దుఃఖానికి చేటు. దురాశను గురించిన అనేకమైన కథనాలు మనం చూస్తూ ఉంటాము. దాంట్లో మనకు వెంటనే గుర్తుకొచ్చే ఉపమానము మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము, నేర్చుకున్నాము. అనేక మందికి చెప్తూ ఉంటున్న మాట ఏంటంటే, ఒక రైతుకి ఒక చక్కటి బాతు ఉంది. ఆ బాతు ప్రతిదినము కూడా గుడ్డు పెడుతుంది. ఏం గుడ్డు పెడుతుందయ్యా అని అంటే ఏంటి, బంగారపు గుడ్డు పెడతా ఉంటారు. ఆ బంగారపు గుడ్డుని చూస్తూ వారు ఆనందిస్తూ మంచి ధనాన్ని సంపాదిస్తూ మంచిగా స్థిరపడ్డాడు, మంచిగా లాభాలు పొందుకుంటూ ఉన్నాడు. కానీ తనకు వచ్చిన దురాశ ఏంటి అని అంటే, రోజుకొక బంగారపు గుడ్డు అది పెట్టేదానికంటే ఒకసారి దాన్ని కోస్తే మంచిది కదా, అనేకమైన బంగారపు గుడ్లు ఉంటాయని దురాశ కలిగి ఆయన ఏం చేశాడట, ఆ కోడిని పొట్టను కోసినప్పుడు రక్తము తప్ప మరి ఏది కనిపించలే. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాము ఆ ఉపమానం ద్వారా, మనందరూ నేర్చుకొని ఉంటాము కదా. ఆ దురాశ దుఃఖానికి చేటు చేసింది కదా. ప్రతిదినము వస్తున్న గుడ్డుని కాకుండా ఒకసారి గుడ్డులన్నీ తీసుకుంటే ఆ బంగారపు గుడ్డులు పెట్టే బాతు అబ్బా అని అనుకొని ఉంటాడు. కానీ ఒకసారి చంపేయడం వల్ల తనకున్న ఆదాయం పోయింది, తన పోషణ పోయింది, తన సంపాదన పోయింది. దురాశ దుఃఖానికి చేటు అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాము. అంతా కోల్పోయాడు, సర్వస్వం కోల్పోయాడు. తన యొక్క ఆశీర్వాదాన్ని, దీవెన, ఆ గుడ్డు ద్వారా వచ్చేవన్నీ కూడా ఆయన కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉంటాము. దీని ద్వారా ఎంతో గొప్ప సాక్ష్యాన్ని మనము తెలుసుకుంటున్నాము. దురాశ ఎప్పుడు కూడా మనకి నష్టాన్ని కలిగజేస్తూ ఉంటుంది. అలాంటి దురాశ లేకుండా కదా, దురాశ పరులుగా చాలామంది మన చుట్టూ కనబడుతూ ఉంటారు. వారందరూ కూడా అపవాది సంబంధులు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ చెప్పారు? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారా కదా. ఈ దురాశకి తండ్రి ఎవడంట? అపవాది. ఈ దినాన్ని మనం కూడా దురాశ కలిగి నువ్వు ఉంటున్నట్లయితే నీవు కూడా ఎవరి సంబంధివి, నీ తండ్రి ఎవరు? అపవాది అని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకో. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. దురాశ మనము జయించలేకపోతే కదా ఆశను కోల్పోతాము కదా. దురాశను గనక మనము జయించలేకపోతే అనే ఈ అంశాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దురాశ పరులు ఏం చేస్తారు అంటే, వారు విశ్వాసఘాతకులుగా ఉంటారు. దురాశ పరులకు ఉండే లక్షణాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కొన్ని మన సమయాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కదా. దురాశ పరులు ఏం చేస్తారయ్యా అని అంటే, వారు విశ్వాసఘాతకులుగా ఉంటారు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనములో ఆ మాటని మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు అదే జీవితాన్ని కలిగి ఉన్నారు. దేవుడు చేసిన మేలును వెంటనే మర్చిపోయిన ఆ వాక్యాన్ని చెబుతున్నాము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఫరో చేత తరమబడుతూ 10 తెగుళ్ళ చేత వారు రక్షింపబడిన విధానాన్ని వారు కలిగి ఉండి, ఫరో చేత తరమబడుతూ ఉంటున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వారు 6 నెలల్ని ఆ దరికి చేరారు. కానీ ఫరో సైన్యం అయితే అంతా కూడా ఆ సముద్రంలో మునిగి చనిపోయినట్టుగా, శవాలైనట్టుగా చూస్తూ ఉంటాము కదా. అంత గొప్ప దేవుడు అంత గొప్ప మేలుని వారు చేస్తే వారు ఆ సమయంలో వెంటనే దేవుని స్తుతించారు, కానీ తర్వాత మర్చిపోయారు. ఇదనాన్ని నీవు కూడా అలా ఉంటున్నావేమో, జాగ్రత్త అని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నారు. విశ్వాసఘాతకులుగా నీవు ఉండకూడదు. విశ్వాసఘాతకులు
అనే ఈ పదాన్ని అనేక సార్లు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజల విషయంలో మనము చూస్తూ ఉంటాము. కాస్త ముందుకు మనం వెళ్దాము. దురాశ వలన దేవుడి నుండి మనం దూరం అయిపోతాం. ఈ దురాశ మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుడి నుండి దూరం చేస్తుంది. ఒకవేళ నువ్వు దేవునికి దూరం అవుతున్నావా, అయితే దురాశ నీలో ప్రారంభించబడింది. దురాశ నీలో ఉంది కనుకనే నువ్వు మందిరానికి దూరం అవుతున్నావు, పరిచర్యకు దూరం అవుతున్నావు, సహవాసానికి దూరం అవుతున్నావు, దేవునికి దూరం అవుతున్నావు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు చేసిన మేలును మర్చిపోయేటట్లుగా చేస్తుంది. దేవుడు చేసిన మేలును మర్చిపోయేటట్లుగా ఇక దురాశ చేస్తుంది. మొదటిది దేవుడిని నిన్ను దూరం చేస్తుంది. రెండోది దేవుని మేలును మర్చిపోయేటట్లుగా నిన్ను చేస్తుంది. మూడోది దేవుని నమ్మకుండా ఉండేటట్లుగా చేస్తుంది. దేవుని నమ్మవు నువ్వు. ఎందుకు అనంటే దురాశ నీలో వచ్చేస్తుంది. అదే యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రజలు చెరలో ఉన్నారు, దేవుడు మమ్మల్ని విడిపిస్తారు అనే ఆ నమ్మకం లేకుండా వారు లోకం వైపు చూస్తున్నారు. ఎన్ని మేలు చేశారు దేవుడు వాళ్ళకి. జాగ్రత్త, ఈ జీవితంలో కూడా చాలా మేలు దేవుడు చేశారు, కానీ నీవు మర్చిపోయి లోకం వైపు తిరుగుతున్నావేమో. జాగ్రత్తగా అర్థం చేసుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నాలుగవదిగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు స్వార్థము అనే ఆలోచన నీలో వస్తుంది. అనేకమైన వాటిని మనలోనికి తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే స్వార్థం అనేది నీలోకి వస్తుందో అనేకమైన చెడ్డ తలంపులు నీలోకి వచ్చేస్తాయి. ఈ దురాశ వచ్చినప్పుడు స్వార్థము అనేది నీలోకి వస్తుంది. ఐదవదిగా ఈ యొక్క దురాశ మనలను మరణానికి తీసుకువెళ్తుంది. ఐదు విషయాలు కదా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, దురాశ మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. రెండోది, దేవుని చేసిన మేలును మర్చిపోయేటట్లు చేస్తుంది. నమ్మకత్వము లేకుండా చేస్తుంది. దేవుని నమ్మకుండా ఉండేటట్లుగా నిన్ను చేసేస్తుంది. నాలుగోది స్వార్థము నీలోకి వస్తుంది. నాలుగోది. ఐదోదిగా దురాశ మనలను మరణానికి తీసుకెళ్తుంది. ఆరోదిగా మనము చూస్తూ ఉంటున్నప్పుడు దురాశ దుఃఖానికి చేటుగా అన్నట్టుగా కదా, దురాశ మనల్ని అపవాది సంబంధిగా చేసేస్తుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది, దురాశ గర్భము ధరించి పాపము కనగా కదా ఏం చేస్తుందట, పాపము కనేటట్లుగా పాపములోకి మనల్ని ఈ దురాశ తీసుకువెళ్ళిపోతుంది. దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా అలాంటి దురాశ సంబంధులుగా, అపవాది సంబంధులుగా, విశ్వాసఘాతకులుగా కలిగిన ఈ లక్షణాలు నీలో ఉన్నవేమో. జాగ్రత్తగా ఈ దిద్దుబాటు దినాల్లో వాటి నుండి బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యి. ఏడవదిగా, దేవునికి కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటాం. దేవునికి కృతజ్ఞత లేని వారికి దేవుడు అంటారు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. కానీ ఈ దురాశ నీలోకి వస్తే నువ్వు కృతజ్ఞత చెప్పవు. ఎలా చెప్పగలవు అనంటే రోమాపత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు చూస్తూ ఉంటే దేవుడు ఎంత చెప్పినప్పటికీ ఆ మేలుని మర్చిపోయి వారు ఉంటున్నారు. దేవుడు ఎంత చేసినప్పటికీ వారు దేవుడిని మర్చిపోయి ఉన్నట్టుగా అక్కడ ప్రజల్ని మనం చూస్తూ ఉంటాము కదా. ఇది నాని మనం అలా ఉంటున్నామా? ఉండకూడదు. దేవుని మాటకు లోబడేవారుగా, దేవుని కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. 8వదిగా చూస్తున్నప్పుడు దేవుడు రాకను గూర్చిన హేళన చేసేవారిగా ఉంటారు. దేవుణ్ణి రాకను గురించి ఎవరైనా చెప్తూ ఉంటే ఆ విషయంలో ఆ మాటలను బట్టి హేళన చేసేవారిగా ఉంటారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అంచె దినాల్లో అపహాసకులు అనే మాటను మనం చూస్తూ ఉంటాం కదా. దురాశ చెప్పున నడుచుకుంటున్న వాళ్ళు ఎవరంటే అపహాసం చేసేవాళ్ళు, దురాశ చెప్పున నడుచుకుంటున్న వారు రాకడ గూర్చిన వాగ్దానము ఏమాయను అని హేళనగా మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఎవరయ్యా ఇది వీరు అనంటే హేళనకరమైన మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు.
వారే దురాశ కలిగిన వ్యక్తులు, దురాత్మ చేత నడిపింపబడుతున్న ప్రజలుగా మనం చూస్తూ ఉంటాం. తొమ్మిదవదిగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు వారి దేవుని కాకుండా మనుషులకి ముఖస్థుతి చేస్తూ ఉంటారు. దేవుని కాకుండా మనుషుల ముఖస్థుతి కొరకు వారు ముందుకు వెళ్తూ ఉంటారు. యూదా పత్రిక 16వ వచనములో ఆ మాటని మనం చూస్తూ ఉంటాం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు కదా, లాభము చొప్పున వారు ఏం చేస్తారట, మనుషుల్ని కొనియాడుతూ ఉంటున్న వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. 10వదిగా మనం చూస్తున్నప్పుడు వీరిలో పరిహాసము ఉంటుంది. వీరిలో ఏముంటుందట, పరిహాసం ఉంటుంది. యూదా పత్రికలోనే 17వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. యూదా పత్రికలోనే ఆ మాటను మనం చూస్తూ ఉంటాం. దురాశ చొప్పున నడుచుచు పరిహాసకులందరూ కదా, పరిహాసకులుగా ఉంటారు అనే మాటని మనం చూస్తూ ఉంటున్నాం. 10 విషయాలు మీ జ్ఞాపకం చేశాను. ఇక దురాశ కలిగిన వారు ఎట్లాంటి చెడ్డ లక్షణాలు కలిగి ఉంటారు అన్నది మీకు జ్ఞాపకం చేశాను. మరి కాస్త ముందుకి మనము దీన్ని ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్దాం. మరి ఎందుకు అపవాది మన జీవితంలో ఈ దురాశను తీసుకొస్తుంది అనే విషయాన్ని మనము గమనిస్తే, మనము వేరు చేస్తుంటున్న లక్షణాల వలన వీటిని మనం చూస్తూ ఉంటాం కదా. గమనిస్తే మనము వేరే లక్షణాలు మనము ఇంకా చూస్తూ ఉంటాం. ఒకసారి మనం చూస్తూ ఉంటున్నప్పుడు ధనవంతులు కావాలనే దురాశ మనలో ఉంటుంది. ధనవంతులు కావాలనే దురాశ మనలో ఉంటుంది. తిమోతికి పౌలు గారు రాస్తూ మొదటి పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనంలో అంటారు, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములకు హానికరములైన అనేక దురాశలలో పడతారు. దురాశలో పడేవారు, దురాశ కలిగిన వాడే ధనాపేక్ష కావాలి అని ఆశపడేవారు ఉంటారు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. భక్తి లేకపోవడం వలన వారి దురాశ అనే పాపము అనే లక్షణాన్ని వస్తుంది. భక్తి లేకపోవడం వల్ల దురాశ అనే పాపము మనలోకి వస్తుంది అని పౌలు గారి తిమోతికి 2వ పత్రికలో రాస్తూ 3వ అధ్యాయము 6వ వచనములో ఆయన పాప భరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి అనే మాటను మనం చూస్తూ ఉంటాం కదా. ఏంటంటే పాపం వలన, నానా విధములైన దురాశ వలన వారు నడిపింపబడుతున్నారు అనే విషయాన్ని చూస్తూ ఉంటాం. అవిధేయత వలన కూడా దురాశ వస్తుంది. అవిధేయత వలన కూడా దురాశ వస్తుంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో అంచె దినములలో అపహాసకులు కదా అనే మాటను చూస్తూ వారి స్వకీయ దురాశ చొప్పున నడుచుకొనిచున్నారు కదా. అవిధేయత అనేది మనం చూస్తున్నాం. అవిధేయత వలన కూడా దురాశ నీ జీవితంలోకి నీలోకి ప్రవేశిస్తుంది. 4వదిగా మనం చూస్తున్నప్పుడు స్వకీయ ఆలోచనల వలన దురాశ నీలోకి వస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 44వ వచనములో ఆ మాట మనం చూస్తూ ఉంటాము. 5వదిగా మనం చూస్తున్నప్పుడు దురాశ మనల్ని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపము కనగా కదా. దురాశ పాపమును కంటది. దురాశ గర్భము ధరించి పాపమును కని మన మరణానికి తీసుకెళ్లే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడైతే నీలో దురాశ ఉంటుందో నువ్వు మరణానికి చేర్చబడతావు, మరణానికి వెళ్ళిపోతావు అనే ఈ మాటని ప్రభు మనకి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దురాశ మనల్ని చంపేయాలని ఆశపడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఈ మాటలు అర్థం చేసుకోండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు కదా, కావున భూమి మీద ఉంటున్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామకత్వమును, దురాశను కదా, వీటిని విషయంలో విగ్రహారాధన, ధనాపేక్ష వీటిని చంపివేయండి. అంటే దురాశను ఏం చేయాలి? చంపేయాలి. తీతు పత్రికలో అంటారు 2వ అధ్యాయం 12వ వచనంలో, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఈ దురాశను ఏం చేయాలట? విసర్జించాలి. ఈ దురాశను మనం చంపేయాలి. ఈ దురాశను మనము
విసర్జించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పేతురు గారు మరొక మాట చెప్తూ ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట చూస్తున్నప్పుడు దురాశ కదా, మనము పోకిరీ చేష్టలు, దురాశలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలట, మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల ఇష్టలు నెరవేర్చినట్లుగా గతించిన కాలము చాలు. ఇప్పుడు వరకు అలా నెరవేర్చావు, ఇప్పుడు వరకు అలాగా దురాశలో బ్రతికావు చాలు. 2026 దిద్దుబాటు ప్రార్థనలోనైనా ఈ 2వ దినం నుంచి అయినా ఈ దురాశ వల్ల ఎన్ని నష్టాలు నీకున్నాయో దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆ దురాశని విడిచిపెట్టు. ఇప్పుడు వరకు జరిగిన కాలం చాలు, ఇంకా ఇప్పుడు కలిగిన నష్టము చాలు, ఇక ముందు నష్టం వద్దు, ఆశీర్వాదం కావాలి. ప్రభు వైపు తిరుగు, ప్రభుని అడగడం మొదలుపెట్టు, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. గలతీ పత్రికలో పౌలు గారు అంటూ ఉంటారు, 5వ అధ్యాయము 24వ వచనంలో అంటూ ఉంటారు, క్రీస్తేసు సంబంధులు ఏం చేస్తారట, శరీరమును దాని ఇచ్చలను దాన్ని దురాశను సిలువ వేస్తారు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఈ దిద్దుబాటు దినాల్లో ఒక జయ జీవితాన్ని నువ్వు జీవించాలని ఆశపడుతున్నట్లయితే, ఇప్పటి వరకు ఇప్పుడు చేసిన చాలు, చిగురించే అనుభవానికి నువ్వు రావాలని ఆశపడుతున్నట్లయితే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నట్టుగా ఆ దురాశను ఏం చేయాలట, సిలువ వేసే, ఆ దురాశను సిలువ వేసే. అప్పుడు అద్భుతమైన చిగురించే అనుభవము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభువు కదా అలాగే చేశారు. అది రాసిన కదా, దాన్ని ఆ దురాశను ఏం చేశారట, చంపేశారు. మీరు కూడా అలాగే దురాశను సిలువ వేయండి అంటున్నారు. ఆ దురాశను మనం ఏం చేయాలి, సిలువ వేయాలి. ఇలా ఎవరు చేస్తారు అని అంటే, క్రీస్తు వారిని అనుసరిస్తూ కదా వారే ఆ దురాశని జయించగలరు. ఎవరు ఇలా చేయగలరు అంటే, క్రీస్తును అనుసరిస్తున్న వాళ్ళే ఈ దురాశని చంపివేయగలరు, సిలువ వేయగలరు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ దినాన్ని మనం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనము కూడా ఈ దురాశను బట్టి ఈ దినాల్లో మనము కూడా కదా బిడ్డలుగా ఉంటున్నామేమో, సాతాను బిడ్డలుగా ఉంటున్నామేమో. ఈ దురాశలను అణిచివేయాలి, లేదా లేఖనముల ప్రకారంగా సిలువ వేసేయాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా. అలా మనం సిలువ వేసినప్పుడు, అలాగా చంపివేసినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము, నూతన స్వభావము మనము కలిగి ఉంటాము. నూతన స్వభావం కలిగి ఉండాలి. ఈ దిద్దుబాటు దినాల్లో మనం కోరుకునేది అదే కదా, ప్రభువా నేను మూడిబారిపోయిన నా జీవితం మళ్ళా చిగురించాలి, మళ్ళీ కొత్తగా నేను జన్మించాలి అని అంటే ఈ దురాశ అనే దాన్ని నువ్వు సిలువ వేసేయాలి. అప్పుడు దేవుడు నీకు నూతన స్వభావాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తున్నప్పుడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యావత్తు భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోవాలి. అది ఎప్పుడైతే ఆ దురాశను నీవు సిలువ వేస్తావో కదా, ఎప్పుడైతే నువ్వు దురాశని సిలువ వేస్తావో ప్రాచీన స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టేస్తావు. ఆ విడిచిపెట్టినప్పుడు నూతన కదా ఆలోచన, నూతన తలంపులు, నూతన స్వభావము దేవుడు నీకు ఇస్తూ నవీన స్వభావంలోకి నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడంటే నీవు ఆ దురాశని విడిచిపెట్టినప్పుడు, దురాశని సిలువ వేసినప్పుడు, దాన్ని చంపివేసినప్పుడు. ఈ నూతన స్వభావము రావడానికి, ఈ యొక్క దురాశని చంపివేయడానికి మనము ఏమి చేయాలి? నిజమేనయ్యా, చక్కగా చెప్తున్నావు, దురాశను విడిచిపెట్టే, చంపే, సిలువేసే. పాస్టర్లు అందరూ ఇలాగే చెప్తారు, నిజమే కదా. అది చెయ్యాలంటే అలా చేయగలవు అని చెప్తున్నాము. అలా చేయాలి అంటే ఏం చేయాలి అనే విషయాలు కూడా మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాం. పాత నిబంధన పాఠ్యభాగము చాలా స్పష్టంగా చెప్తోంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నప్పుడు, బూదిగంతల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడి, దేవుడిని నేనే, మీరు ఏ దేవుడును మరి ఏ దేవుడును లేడు అంటే ఆయన చెప్తా ఉంటున్నారు. మనము ఆయన వైపుకి తిరగాలి, మరలాలి. దేవుని వైపుకి తిరిగి వారి జీవితంలో దురాశ
అనేది ఉండకూడదు కదా. దేవుణ్ణి చూడాలి కదా. ధనం వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలంట? దేవుడు అంటున్నాడు, నేను ఒక్కనే దేవుణ్ణి, మీరు నా వైపు తిరగండి, అప్పుడు నీలో దురాశ పోతుంది. దేవుని వైపు తిరగనంతసేపు నీలో దురాశ వస్తుంది. లోకం వైపు తిరుగుతున్నంతసేపు దురాశ వస్తుంది. మనుషుల మీద ఆధారపడుతున్నంతసేపు నీకు దురాశ వస్తుంది. ఆయన వైపుకి తిరగాలి, దేవుని వైపుకి తిరగాలి కదా. వారి జీవితంలో దురాశ అనేది ఉండకూడదు. దేవుణ్ణి చూడాలి, ధనం వైపు కాదు, లోకం వైపు కాదు. జబదయ్య కుమారుల యొక్క తల్లి విషయంలో కూడా ప్రభువు మాట్లాడుతూ దాని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. కిందకి ఆ భావాన్ని మనం అర్థం చేసుకుంటే, సేవకునిగా ఉండాలి అనే మాట జ్ఞాపకం చేస్తూ, మనము కదా అక్కడ అంటున్నారు, మనము అన్నిటి యందు మీరు నా ప్రక్కన కూర్చోవాలి అనే యొక్క ఆలోచన వారికి ఉంది. మంచిదే కదా. తల్లికుంటున్న ఆలోచన ఏంటి? నా కుమారులు నీకు కుడివైపున ఒకడు, ఎడం వైపున ఒకడు కూర్చోవాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉంది. కానీ ఆయన అంటున్నారు, దేవుడు వైపు తిరగడము అంటే ఆయన ప్రక్కన స్థానం కోరుకోవడం కాదు. ఆయన బిడ్డలమే కదా, ఆయన దగ్గర ఉంటున్నాం కదా, కాబట్టి ఆయన పక్కన ఉండడంలో, ఆయన పక్కన కోరుకోవడంలో తప్పేంటి? అది దురాశ కదా. ఆయన సేవ చేస్తున్నాం, ఆయన పరిచర్య చేస్తున్నాం, ఆయన సేవకులుగా ఉండమన్నాడు, పరిచారకులుగా ఉండమన్నాడు. ఆయన పక్కన కూర్చోడానికంటే ఆయనకి సేవ చేసే వాళ్ళే ఆయనకి ఎక్కువగా ఇష్టము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అక్కడ చూస్తూ ఉంటున్నాము కదా. దేవుని వైపు తిరగడం అంటే ఆయన ప్రక్కన స్థానం కోరుకోవడం కాదు, కానీ ఆయన సేవ చేయడమే. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26, 27 వచనాలు చూస్తూ ఉంటున్నప్పుడు, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడి ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. అర్థమవుతుందా? మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను కదా. ఈ దురాశ ఏం చేస్తుంది అని అంటే, గొప్ప స్థానాన్ని కోరుకుంటూ ఉంటాను, గొప్పవానిగా లేదా నేనే గొప్ప అనే ఆలోచనలు మనలో తీసుకొస్తూ ఉంటుంది ఈ దురాశ. కనుక అది దేవునికి నచ్చింది, అది దేవునికి ఇష్టమైంది కాదు. కనుక ఈ దిద్దుబాటు దినాల్లో చాలా విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా. మరి ఇక దినాన్ని ఈ దురాశను విడిచిపెట్టడానికి ప్రయత్నించే కదా. గొప్పవాడుగా ఉండడానికి కాదు, పరిచారికుడిగా ఉండడానికి, సేవ చేయడానికి. మరి దిద్దుబాటు దినాల్లో చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు, చాలా అక్కడ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు, వాలంటీర్స్ కావాల్సి ఉంటుంది. మరి ఆ వాలంటీర్గా నువ్వు ఎందుకు మారకూడదు? నేను పలానా చదువుకున్నాను, నాకు పలానా ఆస్తుంది, అది వద్దు కదా. ఎప్పుడైతే నీవు దేవుని పరిచారకుడిగా నువ్వు ఉంటావో, దేవుడు నేను ఖచ్చితంగా హెచ్చిస్తారు, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తారు అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దురాశ ఏం చేస్తుంది అంటే, నేను గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని, నేనే గొప్పవాడిని అనే ఆ ఆలోచనలు నీలో తీసుకొచ్చి దేవునికి ఆత్మీయతకు దూరం చేసేస్తుంది కదా. చిన్న టెక్నికల్ ప్రాబ్లం, క్షమించండి కదా. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు దురాశ అలాగా మనల్ని దేవునికి దూరం చేస్తుంది. అందుకే జబదయ్య కుమారులు తల్లి కూడా అడుగుతూ ఉంటుంది, అయ్యా నా బిడ్డలు నీ పరిచర్య చేస్తున్నారు కనుక నీ ఎడం వైపున ఒకడు, కుడి వైపున ఒకడు కూర్చోబెట్టు అనే దురాశతో అడుగుతుంటున్న మాట చూస్తున్నాం. కానీ ప్రభు అయితే నువ్వు పరిచారకులుగా ఉండు కదా, పరిచర్య చేసేవాడు కదా గొప్పవాడుగా ఉంటాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఎవరు అంచె దినములో ఆయన ప్రక్కన కూర్చుంటారు అన్నది యేసుక్రీస్తు ప్రభువారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనములో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశారు. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా ఆయన ప్రక్కన ఎవరుంటారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథము 3:21లో మనం చూస్తూ ఉంటాం. ఎవరుంటారు అని అంటే కదా, ఆయన అంటారు ఎవరు ప్రక్కన కూర్చుంటారు అని అంటే జయించిన వారు, వారు లోకాన్ని జయించిన వారు అని, వారు జయించిన వారు, లోకాన్ని జయించిన వారు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. వారు లోకాన్ని జయించిన వారు, సమస్తమును జయించిన వారు, వారు దురాశని జయించిన వారు, వారు మాత్రమే ఆయన ప్రక్కన కూర్చునే అవకాశం ఉంటుంది అనే ఆ భావన మనము చూస్తూ ఉంటున్నాము కదా.
మనం అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే జరిగిపోయేది కాదు. ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఏంటంటే నువ్వు జయించాలి. జయించిన జీవితాన్ని, లోకాన్ని జయించాలి, సాతాను జయించాలి,